పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు అయితే జారీ చేసిండ్రు. దానం, కడియం, శ్రీహరి, తెల్లంపై ఎస్ఎల్పి మిగతా 7గురిపై రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిండ్రు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ పై స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి, మిగిలిన 7గురి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడె మైపాల్ రెడ్డి, ఆర్కేపూడి గాంధీపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరపున అడ్వకేట్ మోహిత్ రావు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. 3 ఎమ్మెల్యేలపై దాదాపు 250కి పైగా పేజీలతో ఎల్ఎల్పి ఫైల్ కూడా చేసిండ్రు. వాస్తవానికి అంటే వీళ్ళు పిటిషన్లు వేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి వెళ్ళి దీనికి సంబంధించిన కసరత్తు కూడా బీఆర్ఎస్ చేస్తా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టు స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టును మరి బీఆర్ఎస్ ఆశ్రయించింది. మరి అంటే నిజానికి వీళ్ళు ఆశ్రయించిన దానికి ఫలితం దక్కుతుందా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి, ముమ్మాటికి మాట్లాడుకోవాలి. కోర్టు ఖచ్చితంగా దీనికి సానుకూలంగా స్పందించాలి, సానుకూలంగా 100కు 100% స్పందించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే. ప్రజలు ఒక తీర్పునిస్తారు. ఒక పార్టీని చూసి, ఒక నాయకుడిని చూసి, వాళ్ళ యొక్క మేనిఫెస్టోని చూసి, అంటే వీడు బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే ఉట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చూసి ఆయన పేరుని పోయి ఓట్లు వేయరు. నియోజకవర్గంలో ఒక 100 ఓట్లు 100కు 100 ఓట్లు పడవు. సరే, ఒక 20 ఓట్లు కేవలం ఆ వ్యక్తి పేరుకు పడి ఉండొచ్చు. ఇంకో 20 ఓట్లు పార్టీని చూసి పడతాయి. ఇంకో 20 ఓట్లు పైన నాయకుడిని చూసి పడతాయి. ఇంకో 20 ఓట్లు ఏ రకంగా పడతాయి? ఆ పార్టీ పెట్టిన మేనిఫెస్టోని చూసి పడతాయి. ఇంకో 20 ఓట్లు గతంలో ఆ పార్టీ చేసిన పనిని చూసి పడతాయి. ఇట్లా రకరకాలుగా పలు విధాలుగా వాళ్ళు అంశాలన్నీ కూడా చూసుకొని ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మైండ్లో అనుకొని ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఓట్లు వేసే వాళ్ళు అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్స్ కాదు కదా. ఎవడు మందులకు, బీరులకు, బిర్యానీకి అమ్ముడుపోయే జనాలు కాదు. సరే, ఒకరిద్దరు ఉంటుండొచ్చు ఈ వ్యవస్థలో, కానీ ఎంత బీర్లు, బిర్యానీలు ఏం తీసుకున్నా కూడా కొంచెం విచక్షణతోటి, విజ్ఞతతోటి ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. ఇవాళ వాళ్ళందరి యొక్క తీర్పును, వాళ్ళందరి యొక్క తీర్మానాన్ని కూడా ధిక్కరించినట్టే పార్టీ మారి. దానికి విలువ లేనట్టే కదా. ప్రజాస్వామ్యం ఏడ మిలుగున్నట్టు. నిజంగా ఒక ప్రజలు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా ఒక ఎమ్మెల్యే పార్టీ మారిపోయినంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే అక్కడ. ఇవాళ ఎంతమంది 10 మంది ఎమ్మెల్యేలు మారితే ఆ 10 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే. ప్రజల తీర్పే గెలవనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ప్రజలు నీకు ఈ పార్టీ తరపున నీకు ఒక బాధ్యతను ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన బాధ్యతను కాదని, అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని కాదని నువ్వు సొంతంగా ఒక జీవితాన్ని చూసుకున్నావు, సొంతంగా ఒక పార్టీని చూసుకున్నావు. బట్ ఆ పదవిని మాత్రం వదలట్లేదు. ఇప్పుడు ప్రజల తీర్పు గెలిచిందా, లేకపోతే ఆ ఎమ్మెల్యే తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం గెలిచినట్ట? సో ఖచ్చితంగా కోర్టు దీనికి సానుకూలంగా స్పందించాలి. ఇది మొదటి విషయం. మరి రెండో విషయం ఏంటంటే, మరి ఇప్పుడు వీళ్ళు ఇన్ని పిటిషన్లు వేస్తూ ఉన్నారు, రిట్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు. 250 దాకా పేజీలలో వీళ్ళు ఎల్ఎల్పి రాసి వాళ్ళకు మొత్తం ఇక ప్రచారం చేసి గిట్ల జరిగింది, గట్ల జరిగింది, అన్యాయం చేసిరు, పార్టీని వీరిరు, మోసం చేసిరు, ద్రోహం చేసిరని మరి బీఆర్ఎస్ మొత్తుకుంటా ఉన్నది. వాస్తవానికి నిజంగా గతంలో మీరు ఏం చేసిరు సార్? వచ్చిన 6 నెలలకా, 8 నెలలకా, ఏడాదికా, ఏడాదిన్నరక ఎప్పుడు తీసుకుంటారో పార్టీలకు అనేది పక్కన పెడితే, నిజంగా బీఆర్ఎస్ పార్టీలకు నాడు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వాళ్ళు రాలేదా? వాళ్ళని ఎట్లా స్వాగతించరు? ఈ పార్టీ ఫిరాయింపులు ఈ తెలంగాణలో ఈ లత్కోరు రాజకీయం మొదలుపెట్టిందే మీరు కదా. నిజంగా మీరు కాదా? నిజంగా మీరు కాదా? ఇక తోచోడు తొడగోసుకున్నాను, నేను మెడగోసుకున్నా అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ పని. నిజంగా అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే మీరు కదా. ఇవాళ సరే వాళ్ళు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి పోయి వాళ్ళు చేసి ఉండొచ్చు, ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఉండొచ్చు. గతంలో దీనికి మరి నాంది పలికిందే మీరు కదా. దానికి ఏం చెప్తారు? ఒకవేళ కోర్టు తీసుకుంటే దీనికి తగిన గతంలో కూడా చూసి వాళ్ళకు కూడా మందలింపు ఖచ్చితంగా జరపాలి. భవిష్యత్తులో ఎవడు కూడా పార్టీ మారకూడదు. ఒక ఎమ్మెల్యేకు పార్టీ మారే రైట్ లేదు. ఒకవేళ మారేవాడు ఎప్పుడైనా కూడా ఎప్పుడు మారాలా? ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ పార్టీలో గెలిచి ఉంటాడు కదా, ఆ యొక్క పదవికి రాజీనామా చేసి మారితే ఇక్కడ ఎవరికి కూడా నష్టం లేదు. బట్ పార్టీలు మారాల్సిన అవసరం ఏముంటుంది? సరే, అవమానం జరిగింది, అన్యాయం జరిగిందని ఒక్కరో ఇద్దరో పోతా ఉన్నారు. సరే అనుకుందాం, నిజంగా అంటే నన్ను కేసీఆర్ అవమానించిండు, లేకపోతే కేటీఆర్ అవమానించిండు, నన్ను తక్కువ చూసిండు, నన్ను కించపరిచారంటే ఓకే. అసలు మొత్తం ఈ కడియం శ్రీహరిని అయితే ఇజ్జతి పోతుంది, సిగ్గు పోతుంది. నెత్తిన పెట్టుకోడు కేసీఆర్, నెత్తిన పెట్టుకోడు. మంత్రిని చేసిండు, పక్కన కూసబెట్టుకున్నాడు. ఆయన బిడ్డ వస్తే ఆయన బిడ్డను స్వాగతించిండు.
ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇచ్చిన టికెట్ను మళ్ళా తీసి మడిసిలో జేబులో పెట్టుకొని మళ్ళా తీసి బయట ఇసిరేసి ఇక పార్టీ మారిన దౌర్భాగ్య పరిస్థితి కడియం శ్రీహరి యొక్క కుటుంబంలో నెలకొన్నది. గిసువంటి దారుణ మరి ఈయన ఎందుకు మారిండు చెప్పుండ్రి? ఈయనకేం అన్యాయం జరిగింది, ఈయనకేం అవమానం జరిగింది? ఈ కేసీఆర్ ఉన్నాన్ని రోజులలో ఇక చేసిన అన్యాయాలు అక్రమాలు బయటపడకుండా ఇక రేవంత్ రెడ్డి మంచోడు కాదురా నన్ను ముంచుతాడు అనుకుంటే ఏమో ఇక పార్టీ మారిండు. ఇంత దరిద్రపు పనులు ఎందుకు? సరే అవమానాలు అన్యాయాలు ఒక పక్కన పెడితే అన్ని శాఖ ఉన్నాక పార్టీ మారాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యేకి ఏముంటుంది? నిజంగా ఖచ్చితంగా కోర్టులు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్న పేరే తప్ప నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నదా ఈ వ్యవస్థలా? నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారా ఈ రాజకీయ నాయకులు అనేది ఖచ్చితంగా కోర్టు కూడా ఆలోచించి దీనికి తగిన నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.